ముందు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే చాపర్లో అయితే వేస్తున్నాము. చాపర్లో అయితే మెత్తగా చిన్న చిన్న ముక్కల కింద గ్రైండ్ చేస్తే దాన్ని అయితే వేసుకున్నాం. ఇది వచ్చి అయితే డిమార్ట్లో అయితే 300కి అయితే మా డాడీ అయితే కొన్నారు. ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కల కిందనైతే గ్రైండ్ అయిపోయి ఇప్పుడైతే టమాటీలు అయితే చిన్న ముక్కల కిందనైతే కోసుకొని అయితే టమాటీలు అయితే అందులో వేద్దాము. టమాటీలు కూడా గ్రైండ్ అవుతాయి. మా చెల్లి అయితే టమాటీ ముక్కలు అయితే కోసి ఇచ్చింది. టమాటీ ముక్కలు కూడా చాపర్లో అయితే వేసుకున్నాము. అది కూడా మెత్తగా గ్రైండ్ అవుతుంది అని చెప్పి. మూరి మిక్చర్లో అయితే ఉల్లిపాయలు టమాటీలు చిన్న ముక్కలు ఉండడం బెస్ట్ కదండి, ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. అందులో కూడా బేస్ స్ప్రెడ్ అవుతుంది కదా. మొత్తానికి అయితే అవి అయితే గ్రైండ్ అయితే అయిపోయాయండి. అవి ఎలా మెత్తగా అయ్యాయో చూడండి, చాలా మెత్తగా అయ్యాయి కదండి. అదైతే బేగా కలపడానికి అయితే బాగుంటుందండి. మనం ముందుగా తెచ్చుకున్న మూరీలు అయితే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని పెద్ద ప్లేట్లు అయితే వేసుకుందాం. మా చెల్లి అయితే అందులో ఉందా లేదా అని ఇంకా దులిపేస్తుందండి. అయితే ఉల్లిపాయలు టమాటీలు గ్రైండ్ చేసుకున్నవి అయితే వేసుకుందాం. అవి అయితే కొంచెం మెత్తగా ఉంటే కలపడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదండి. తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ రావడానికి కోసం. ఇప్పుడు మనం వేసుకున్నది అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. కొంచెం స్పైసీ రావడానికి అయితే కారం అయితే కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. మా చెల్లి అయితే నా చేతికి కారం అంటిపోద్ది, నేను కలపడం నువ్వే కలపక్క అన్నదండి. మనమైతే మూరి మిర్చికి తెచ్చుకున్న బజ్జీలు అయితే మా చెల్లి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను అక్క అన్నదండి. మా డాడీ అయితే చాక్ అయితే వాడినవరండి. మా చెల్లి అయితే అందుకే చేతితో అయితే కట్ చేస్తుందండి, ఎందుకంటే చెయ్యి కట్ అవుతుందేమో అని చెప్పి. మా చెల్లి అయితే బజ్జీ ముక్కలు అయితే పెద్దవి అయితే కట్ చేసుకుందండి. నేనైతే కలిపినప్పుడు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకొని అయితే కలిపాను. మా చెల్లి అయితే కొత్తిమీర అయితే టేస్ట్ రావడం కోసం చిన్న చిన్నది కట్ చేసి అయితే వేస్తుందండి. మా చెల్లి అయితే చాక్ అంటే భయం అండి, అందుకే అయితే చేత్తో అయితే చెప్పని చెప్పారండి. మూరి మిక్చర్ కోసం తెచ్చిన పలుకులు అయితే మూరి మిక్చర్లో అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి. మా చెల్లి అయితే బాగానే చదువుతుందండి. మా చెల్లికి అయితే ఈసారి అయితే ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చిందండి స్కూల్కి అయితే. అందుకే మా చెల్లికి అయితే షీల్డ్ అయితే ఇచ్చారండి. మా అక్క కూడా బాగానే చదువుతుంది, 3rd ర్యాంక్ అలా వస్తుంది, నాలా కాదు కదా. ఉల్లిపాయలు టమాటీలు అన్నీ వేసాం కదండి, అవన్నీ కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. తీసుకున్నాం కదండి, ఉప్పు అయితే ఎక్కడ తగలకుండా అయితే ఉండాలండి. మా చెల్లి అయితే కొంచెం టేస్ట్ చేస్తాను అన్నదండి. మా చెల్లి టేస్ట్ చేసిందని చెప్పి ఎలా ఉందా అని నేను కూడా టేస్ట్ చేద్దాం అనుకున్నానండి. కొంచెం తీసి తిన్నాను, బాగానే కుదిరిందండి. మొత్తం అయితే అయిపోయిందండి. అయితే టేస్ట్ అది కూడా బాగానే వచ్చిందండి. అయితే వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది కదండి, మేడకి వెళ్ళి అయితే తిన్నాం. మేము మేడ మీదకి అయితే వచ్చేలోకి వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉందండి. ఈ కూల్గా అయితే పూరి మిర్చి తింటే చాలా బాగుంటుంది కదా. చూడండి వెదర్ అయితే ఎంత చల్లగా ఉందో. హాయ్ అండి, వెదర్ అయితే చల్లగా ఉంది. మూరి మిర్చి కూడా సమయాన్ని సెకండ్ చేసుకున్నాం కాబట్టి చల్లగా ఉంది కదండి. మేమైతే తింటామండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. బాయ్ బాయ్. Jump.